సిటీ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వలస కూలీలు గుడిసెలకు ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన సామాగ్రి. నాణాల సేకరణే అతని హాబీ, గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శన. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. గాంధీ చౌక్ మున్సిపల్ కార్యాలయంలో జెండాలు ఎగరవేసిన చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ లావణ్య. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కామ్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అభివృద్ధి పనులు, వివిధ పథకాల సందేశాన్ని కలెక్టర్ వివరించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ బీమీ నాయక్ అందజేసి అభినందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల నృత్యాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీపై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. సాదర స్వాగతం పలుకుతున్న వేదిక నాగుల సత్యనారాయణ గారి కార్యాలయ సంస్థ
కలెక్టర్ గారి చేతుల మీదుగా गणतंत्र दिवस का परेड आपके निरीक्षण के लिए कोर प्रोड्यूस हाजिर है। గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ పతాకావిష్కరణ తర్వాత గౌరవ కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల గౌరవ వందన స్వీకారం జరుగుతోంది. వచ్చినటువంటి సందర్శకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వేదికకు కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. పాతికేయ మిత్రులు కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీలో ఆశలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే Republic Day marking the adoption of our Constitution on 26 January 1950. This day reminds us of the vision and sacrifices of leaders like Dr. B.R. Ambedkar and Mahatma Gandhi. Liberty, equality and fraternity to every citizen of India. more inclusive nation through our actions and responsibilities. Let us honor the sacrifices of our freedom fighters and the dedication of our armed forces, making India proud on the global stage. గౌరవ జిల్లా పాలనాధికారి గారి प्रदान कीजिए। పరేడ్ నిర్వహించడం జరుగుతోంది. పరేడ్ కమాండర్గా ఆర్ఐ. అందరికీ నమస్కారం. భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను. నీటి నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇందు పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందచేయన ఉంది. రైతు రుణమాఫీ 4 విడతల్లో 44,620 మంది రైతులకు 352 కోట్లు 74 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు 73 కోట్ల 41 లక్ష విలువ గల 1,97 లక్షల మంది మహిళలు 0 టికెట్ పై ప్రయాణం చేశారు. ఇందిరా మహిళా శక్తి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా ఇందిరా శక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మన జిల్లాలో 3 ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్
ప్రారంభించుకొని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 93,104 మంది కుటుంబ బ్యాంక్ ఖాతాలలో 7,35,39,000 రూపాయలు సబ్సిడీ ఖాతా సొమ్ము జమ చేయడం జరిగింది. గృహజ్యోతి కింద మార్చ్ 1 నుంచి డిసెంబర్ వరకు 9,44,834 జీరో బిల్ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం 36,36 రూపాయలను చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గౌరవ సీఎం చేతు మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం. 900 కోట్లు పైగా పలు అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. 76 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజారోగ్యానికి భరోసా. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానాలలో ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య స్థాయికి 5 నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. చందుర్తి పెద్దలింగపూర్లో పిహెచ్సిలలో ప్రారంభించాం. ఆరోగ్యశ్రీ ద్వారా 13,861 మంది రోగులకు 33,63,24,000 విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది. నిర్వైన నేతన్నల కళ. సిరిసిల్లలో నేతన్నలకు నేతన్న పొడుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది. వేలాది కార్మికులకి మేలు జరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు 380 కోట్లు చెల్లించి అలాగే 66 లక్షల ఆర్బిఎం క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది. 50 కోట్లతో ఏర్పాటు చేసిన యాన్ బ్యాంక్ విజయవంతంగా కొనసాగుతుంది. కొత్తగా 400 కోట్లు కొత్త ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ విద్యాలయాలకు కార్పొరేట్ స్థాయి శిక్షణ. ప్రజాప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అభివృద్ధి చేస్తున్నది. జిల్లాలో 546 ప్రభుత్వ విద్యాలయ సంస్థలు 50,346 మంది విద్యార్థులు చదువుతున్నారు. 13 కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 3,000 పైగా విద్యార్థులకు ఐఐటి, నీట్, ఫౌండేషన్ కోర్స్, ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలో రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జనరల్ హాస్టళ్లలో డైట్ కాస్మెటిక్ ఛార్జీలు ప్రభుత్వ భారీగా పెంపడం జరిగింది. కామన్ డైట్ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి. జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్ 9, 10, 11, 12 పనులకు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 100% సర్వే పూర్తి. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటికి కుటుంబ సర్వే స్వీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,531 ఎన్యూమరేషన్ బ్లాక్ల పరిధిలో 1,92,432 ఇండ్లు సర్వే సకాలంలో పూర్తి చేశాము. సన్నలకు 500 బోనస్. జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 37,398 మంది రైతుల నుంచి 2,11,000 మెట్రిక్ టన్ ధాన్యం సేకరించి 490 కోట్లు చెల్లించడం జరిగింది. అలాగే 1,200 మంది రైతుల నుంచి 6,000 పైగా మెట్రిక్ టన్ సన్న రకాల ధాన్యం సేకరించి 3,08 లక్షల రూపాయలకి 500 అదనపు బోనస్ కింద చెల్లించడం జరిగింది. ప్రజాపాలన ఉత్సవాలు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సోమవారం ప్రజావాణిలో విజ్ఞప్తులు స్వీకరించి వారిని పరిశీలన చేస్తున్నాం.
సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో పాటు అన్ని మండలంలో ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాటన్య రక్ష సేఫ్టీ కిట్లు, కళ్ళు గీత కార్మికులకి చెట్టు నుంచి పడి ప్రమాదంలో పాడకొండ ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేసిన కాటన్య రక్ష సేఫ్టీ కిట్ గీత కార్మికులందరికీ ఉచితంగా అందజేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకే 400 మందికి కిట్లు అందించాం. ఉచిత చేప పిల్లలు పంపిణీ 2024-25 సంవత్సరానికి గాను జిల్లాలోని వివిధ మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు పరిధిలో 440 చెరువులు 43.69 లక్షల చేప పిల్లలు 100% సబ్సిడీపై విడుదల చేశారు. రోడ్లకి మార్గదర్శక జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలు పలు రోడ్లు నిర్మించడానికి 18 కోట్లు సిఆర్ఆర్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దివ్యమైన ఉపాధి ఆర్థిక పునర్వాసం కింద దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మించగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 24 మంది దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఉపాధి పొందుతున్నారు. 322 మంది దివ్యాంగులకు 674 సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. యువతకు ఉద్యోగులు జిల్లాలో 12 జాబ్ మేళా నిర్వహించి సుమారు 1500 నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం జరిగింది. దాదాపు 136 మంది స్కూల్ సహాయ ఎస్జిటి భాషా పండితులు పిఈటి పోస్టులు గ్రూప్ 4 కింద 124 మంది పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజా వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తున్న జిల్లా అధికారులకు అందరికీ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులకు సిబ్బందులకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారాన్ని నిరంతరం చేరవేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు. గణతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఈరోజు 4 నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. టీటీడబ్ల్యూఆర్డీసీ రేలా అనే పాటతో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రఫుల్ల చంద్ర రే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సలీం అలీ, సివి రామన్, all the officials of Rajana Sisila, please come right side of the చిన్న బృందాలకు సంబంధించినటువంటి 63 మంది విద్యార్థులు జ్ఞాపికను తీసుకుంటున్నారు. అందరూ ఎడం వైపు నుంచి వెళ్ళిపోవాలి, మీరు కుడి వైపు నుంచి ఎంటర్ కావాలన్నా. చూడండి అదే అండ్ సమ్మర్ డౌన్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు జిల్లా డి శేషాద్రి ప్లానింగ్ ఆఫీసర్ సిపిఓ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి డాక్టర్ వి రవీందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్, వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమరేందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్, ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వి శ్రీధర్ గారు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, వారిని డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి గారికి
ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. వి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ రాఘవేంద్ర గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఉన్నత సేవలు అందిస్తూ ప్రశంసా పత్రాలు స్వీకరిస్తున్నారు ఈ అధికారులందరూ. పి రజిత డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్, వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఏ రామ్దాస్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ డివైఎస్ఓ, వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్ మల్లికార్జున్ ఎల్డిఎం గారు, వారు ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జి బాలచంద్రన్ గారు ఏడీఎస్ఐఎల్ఆర్, వారిని తర్వాత జి అన్వేష్ గారు కమిషనర్ వేములవాడ, వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎస్కే అన్వర్ గారు, క్షమించాలి, ఎస్కే అన్సార్ గారు డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్కే అన్సార్, వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పేషి కలెక్టర్ పేషి డి శ్రావణ్ కుమార్ గారు సూపరింటెండెంట్ పేషి, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गावे तव जय गाथा గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. జెండాను ఎగరవేసిన అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గౌరవ వందనాన్ని చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, మురళీకృష్ణ, ఆర్ఐలు రమేష్, మధుకర్, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ కౌర్గిల్ లేక్ వద్ద వలస కార్మికుల గుడిసెలు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని కాలిబూడిదయ్యాయి. గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఆదివారం ఉదయం అందరూ కూలీ పనులకు వెళ్లగా ప్రమాదవశాత్తు గుడిసెలకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ సిఐ కృష్ణ వలస కూలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వ సాయం చేయాలని స్థానికులు కోరారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉంది.
ఎవరు లేరుగా పిల్లలైతే. ఈరోజు ఇంద్రానగర్లో యూపీ నివాసులు వలస కూలీలు వీళ్ళందరూ దాదాపు ఒక 30-40 మంది వలస కూలీలు గుడిసెలలో ఉంటూ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అనుకోని సందర్భంగా వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయి వీళ్ళకు ఎలాంటి దిక్కు దివానం లేకుండా అయిపోయింది. వీళ్ళకు తినడానికి తిండి లేకుండా కూడా అయిపోయింది. ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గారైనా కానీ కాంగ్రెస్ నాయకులైనా కానీ కొద్దిగా వీళ్ళందరినీ ఆర్థిక సహాయం చేసి కాపాడవలసిందిగా కోరుచున్నాం. रूम के अंदर फटने का आवाज आया तो बाहर निकला, पूरा आग लग गया। कितने पूरे इधर फैमिली रहते? पूरा फैल गया था। 15-14 सर నమస్కారం. సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరేందర్. హాఫ్ అన్ అవర్ క్రితం మా స్టేషన్కి కాల్ రావడం జరిగింది. ఫైర్ అవుతుందని సాయినగర్లో సిరిసిల్ల లోకల్లో. కాల్ తీసుకున్న వెంటనే ఇక్కడ 1 మీటర్ వెంట రావడం జరిగింది. ఇలా చూస్తే కొన్ని గుడిసెలు కాలుతున్నాయి. సిలిండర్ కూడా ఉండడం జరిగింది. వాటి తీసి పక్క పెట్టాము. ఇందులో ఛత్తీస్గఢ్ నుండి లేబర్స్ ఇక్కడ ఉంటారని మాకు సమాచారం వస్తుంది. వాళ్ళ ఓనర్ చెప్పారు. ఇక్కడ నష్టం అయితే స్మాల్ టైప్లో మేము ఖర్చు చేస్తున్నాం. సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండొచ్చు. దీని ఫైర్ రీజన్ అనేది చాలా ఉంటాయి. దానికి పర్టికులర్గా చెప్పడం చాలా కష్టం. షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇంట్లో దీపాలు పెట్టచ్చు, స్మోక్ కీలీ స్మోకింగ్ కావచ్చు, చాలా ఉంటాయి. సో మేము చూస్తాం. దానికి సార్ వాళ్ళు కూడా సీనియర్ సార్ వచ్చారు, డైరెక్ట్ చేస్తారు. ఎన్ని గుడిసెలు? ఇక్కడ 16 గుడిసెలు ఉంటారు అంటున్నారు. చాలా చిన్న ఉన్నాయి. వాళ్ళందరూ మేషనరీ వర్క్ చేసుకుంటారట. తాపీ మేస్త్రీలు అంతా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారట. అందులో ఎవరైతే లేరు ప్రజెంట్. సమాచారం అందరి ప్రకారం అయితే మేము చూసిన దానికైతే ఎవరు లేరు. ఇక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు. అందరూ వర్క్ వెళ్ళిపోయారట. అదొక సేఫ్. ఓకే. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన కొత్వాల్ సాయిరామ్ అనే వ్యక్తి 1950 సంవత్సరంలో భారత ప్రభుత్వం ముద్రించిన రూపాయి నాణ్యాలను ప్రదర్శించారు. అప్పటి ప్రభుత్వం ముద్రించిన నాణ్యాలను నేటి తరానికి చూపించేందుకు తాను సేకరించినట్లుగా వెల్లడించారు. భారతదేశ చరిత్ర గొప్పతనాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో 1950 సంవత్సరాల నుండి భారత ప్రభుత్వం ముద్రిస్తున్న అరుదైన నాణ్యాలను సేకరిస్తున్నట్లుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన కొత్వాల సాయిరామ్ వెల్లడించారు. 1 రూపాయి నాణ్యం నుండి 2025లో ముద్రించిన 20 రూపాయల నాణ్యం వరకు సేకరించినట్లుగా పేర్కొన్నారు. నా పేరు కొత్వాల్ సాయిరామ్. నేను నాయ బ్రాహ్మణ్గా మంగళ పని చేసుకుంటూ అనేక పురాతన నాణాలు కలెక్షన్ చేస్తుంటాను. అందులో భాగంగా నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారత ప్రభుత్వం మొట్టమొదటిగా ముద్రించిన 1 రూపాయి నాణం నా సేకరణలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేడు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని భవిష్యత్ తరాలకు చూపాలన్న ఆకాంక్షతో నేను సేకరించాను. ఇవే కాకుండా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అని గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పురస్కరించుకొని 2024లో ముద్రించిన 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నాణాలు కూడా నా సేకరణలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదటి మహాత్మా గాంధీ 1 రూపాయి నాణం
మరియు మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి రూపాయి నాణెం, అంబేద్కర్ మొట్టమొదటి రూపాయి నాణెం, వీటిని భవిష్యత్ తరాలకు చూపాలన్న ఆకాంక్షతో వీటిని సేకరిస్తున్నాను నేను. జై హింద్, జై భారత్ మాతా కీ జై. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల అధిక సంఖ్యలో హాజరై రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు వచ్చినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు ఉదయం ధర్మగుండంలో స్నానం ఆచరించి రాజన్నకు కోడి మొక్కులు కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్లో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ డి లావణ్య జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం జెండా వందనం చేసి జాతీయ గీతాలాపన చేశారు. సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కమిషనర్ డి లావణ్య జెండాలు ఎగరవేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచా శ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ 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 హే.
అట్లా ఉన్నాను అన్న కొంచెం వెనక్కి తీసుకోండి చిన్న కొంచెం వెనక్కి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. వలస కూలీలు గుడిసెలకు ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన సామాగ్రి. నాణాల సేకరణే అతని హాబీ, గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శన. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. గాంధీ చౌక్ మున్సిపల్ కార్యాలయంలో జెండాలు ఎగరవేసిన చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ లావణ్య.
ఇవి బులెటిన్ అప్డేట్స్ మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.